జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో రాహుతో బుధుడితో కలిసి ఉన్నారు. దాని మూలంగా ధనం అనేది అధికంగా వస్తుంది. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో శని వృషభ లగ్నానికి పరమయోగకారకుడు. అలాంటి శని 29వ తారీఖు నుంచి మీనరాశికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు మార్చ్ 14వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఇబ్బందులని తొలగి ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం రావడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.